కల్తీ నెయ్యి తయారీలో లప్సా వాడినట్లు ఛార్జ్‌షీట్‌లో వెల్లడి. వాషింగ్ లిక్విడ్, ఫ్లోర్ క్లీనర్ల తయారీలో వాడే ప్రమాదకర రసాయనమే లప్సా. పాలు, నెయ్యి సహా ఇతర ఆహార ఉత్పత్తుల్లో దీని వాడకం నిషేధం. ఢిల్లీలోని అరిస్టో కెమికల్స్ నుంచి లప్సాను కొన్న భోలేబాబా డైరెక్టర్లు. పామ్ ఆయిల్, పామ్ కెర్నెల్ ఆయిళ్లలో లప్సా, లాక్టిక్ యాసిడ్ కలిపినట్లు స్పష్టం. ప్రమాదకర రసాయనాల మిశ్రమాన్ని నెయ్యిల టీటీడీకి సరఫరా. వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసిన కల్తీ నెయ్యి కేసు తవ్వే కొద్దీ భయంకరమైన నిజాలు బయటపడుతున్నాయి. భక్తుల విశ్వాసానికి ప్రతీకైన తిరుమలలో నెయ్యి పేరుతో విషపూరిత రసాయనాలు కలిపిన ఘోరమైన నేరం జరిగిందని సిట్ దర్యాప్తులో తేలుతోంది. వాషింగ్ పౌడర్లు, టాయిలెట్ క్లీనర్ల తయారీలో ఉపయోగించే అత్యంత ప్రమాదకరమైన లప్సా అనే రసాయనాన్ని కూడా కల్తీ నెయ్యి తయారీలో వినియోగించినట్లు ఛార్జ్‌షీట్లో స్పష్టమైంది. దేవుడి నైవేద్యానికే విషం కలిపిన ఈ దారుణం వెనుక ఎవరు, అసలు ఎలా జరిగింది? వివరాల్లోకి వెళ్దాం. 5 సంవత్సరాలు కల్తీ అయిన గీ బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు. మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. లప్సా అంటే లీనియర్ ఆల్కైల్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ అనే రసాయనాన్ని ఈ ముఠా కల్తీ నెయ్యి తయారీలో వినియోగించినట్లు స్పష్టమవుతోంది. లప్సాను వాషింగ్ పౌడర్లు, వాషింగ్ లిక్విడ్లు, డిష్ వాష్ లిక్విడ్లు, ఫ్లోర్ క్లీనర్లు, అలాగే టాయిలెట్ క్లీనర్ల తయారీతో పాటు పారిశ్రామిక రంగంలో క్లీనింగ్ ఏజెంట్గా ఆయిల్, గ్రీజ్ మరకలు తొలగించేందుకు దీన్ని ఉపయోగిస్తారు. పురుగుల మందులు, క్రిమి సంహారకాల్లోని రసాయనాలను నీటిలో సమానంగా కలిసేలా చేయడంలో ఎమల్సిఫైయర్గా దీన్ని వాడతారు. ఇది అత్యంత ప్రమాదకరమైన రసాయనం. తిరుమలకు సరఫరా కోసం లక్షల కిలోల కల్తీ నెయ్యి తయారు చేసిన భోలేబాబా డైరీ డైరెక్టర్లు అందుకోసం వివిధ రసాయనాలు కొన్నట్లు సిట్ దర్యాప్తులో తేల్చింది. అందులో భాగంగా ఢిల్లీలోని అరిస్టో కెమికల్స్ నుంచి 8,900 కిలోల లాక్టిక్ యాసిడ్, అలాగే లప్సా కొన్నారని ఛార్జ్‌షీట్లో పేర్కొంది. సాధారణంగా కల్తీ నెయ్యి తయారీదారులు పామ్ ఆయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్ లాంటి చౌక రకం నూనెలు నెయ్యిలా కనిపించేలా చేసేందుకు అచ్చం నెయ్యిని పోలేలా రంగు, రుచి, వాసన, క్రీమినెస్ వచ్చేలా చేసేందుకు లప్సా, లాక్టిక్ యాసిడ్ను కలుపుతారు. కల్తీ నెయ్యి తయారీలో వాడేందుకు భోలాబాబా డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ ఎక్కడెక్కడి నుంచి ఏ రసాయనాలు కొన్నారో ఛార్జ్‌షీట్లో సిట్ వెల్లడించింది. దీన్ని బట్టి కల్తీ నెయ్యి తయారీలో వాడేందుకే భోలేబాబా లప్సాను కొన్నట్లు స్పష్టమవుతోంది. కల్తీ నెయ్యి తయారీకి 57.56 లక్షల కిలోల పామ్ ఆయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్తో పాటు 8.90 లక్షల కిలోల ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్, లాక్టిక్ యాసిడ్ ఫుడ్ గ్రేడ్, మోనోగ్లిజరేట్స్, లప్సా సహా వివిధ రసాయనాలను భోలేబాబా డైరీ కొన్నట్లు సిట్ గుర్తించింది. పామ్ ఆయిల్, పామ్ కెర్నెల్ ఆయిళ్లతో బీటా కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్ ఫుడ్ గ్రేడ్, మోనోగ్లిజరేట్స్ సహా పలు రసాయనాలు కలిపి ఈ కల్తీ నెయ్యి తయారు చేసినట్లు తేల్చింది. ల్యాబుల్లో పరీక్షించేటప్పుడు అది నెయ్యేనని తప్పుడు ఫలితాలు వచ్చేలా చేసేందుకు, నెయ్యి వాసన వచ్చేలా చేసేందుకు ఈ రసాయనాలను కలిపినట్లు ఛార్జ్‌షీట్లో వెల్లడించింది. ఈ రసాయనాల సరఫరాదారులను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చింది. దీన్ని బట్టి లప్సాను కల్తీ నెయ్యి తయారీలో వినియోగించినట్లు స్పష్టమవుతోంది. కల్తీ నెయ్యి కోసం కాకపోతే ఒక సాధారణ డైరీ వేల కిలోల లప్సా అవసరం ఏముంటుంది? భోలేబాబా డైరీ లప్సా కొన్నట్లు గుర్తించిన సిట్ దానిపై మరింత లోతుగా దర్యాప్తు చేయకుండా వదిలేసింది. ఆయిల్ అండ్ పెట్రోకెమికల్స్ రంగంలో చమురు బావులను శుభ్రం చేయడానికి డ్రిల్లింగ్ ఫ్లూయిడ్స్లో లప్సాను వాడతారు. వస్త్ర పరిశ్రమలో క్లీనింగ్, వెట్టింగ్ ఏజెంటాగా, ఫ్యాబ్రిక్ ప్రాసెసింగ్లో వినియోగిస్తారు. ఇది అత్యంత ప్రమాదకరమైన రసాయనం. ఆహార భద్రత ప్రమాణాల చట్టం 2006 ప్రకారం
ఇలాంటి హానికర రసాయనాలను ఆహార ఉత్పత్తుల్లో వాడడం నిషేధం. నెయ్యి, పాలు సహా ఏ ఆహార ఉత్పత్తుల తయారీలోనూ లప్సాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. లప్సా కలిసిన నెయ్యిని వినియోగిస్తే జీర్ణాశయ సమస్యలు, కాలేయ వ్యాధులు, పేగులకు గాయాలయ్యే ముప్పుంది. దీర్ఘకాలంలో క్యాన్సర్ లాంటి రోగాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన, అలాగే ఆహార ఉత్పత్తుల తయారీలో నిషేధించిన ఇంతటి ప్రమాదకరమైన రసాయనాన్ని కల్తీ నెయ్యి తయారీలో భోలేబాబా డైరీ వినియోగించినట్లు స్పష్టమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. భక్తుల ఆరోగ్యంతో, శ్రద్ధతో, విశ్వాసంతో చెలగాటమాడిన ఈ కల్తీ నెయ్యి ముఠ వ్యవహారం కేవలం ఆర్థిక నేరం కాదు. ఇది నేరుగా మానవ జీవితాలపై చేసిన దాడి. ఆహార ఉత్పత్తుల్లో వాడకూడదని చట్టం స్పష్టంగా నిషేధించిన లప్సా లాంటి ప్రమాదకర రసాయనాలను నెయ్యిలో కలిపి తిరుమలకు సరఫరా చేయడం అత్యంత ఘోరమైన నేరం. ఈ వ్యవహారంలో నిజమైన బాధ్యులెవరో తేల్చే వరకు, పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు జరిగే వరకు ప్రజల ఆగ్రహం ఆగదు. దేవుడి పేరుతో జరిగిన ఈ దారుణానికి కఠిన శిక్ష తప్పదన్న డిమాండ్ మరింత బలపడుతోంది.